Okay. Now I was thinking about what to teach this morning. ఈ ఉదయకాల సమయంలో నేను ఏమి బోధించాలా అని ఆలోచిస్తున్నాను. And the thought that came to my mind is I would speak about the example of Jesus. నేనేమి ఆలోచించానంటే యేసుక్రీస్తు యొక్క మాదిరి జీవితాన్ని గురించి మాట్లాడాలా అని ఆలోచించాను. An example to us. ఆ యొక్క మాదిరి మనకెట్లా ఉంటుంది అన్న విషయం. Many people, as I was thinking about it, నేను అది ఆలోచించాను. The thought that struck me is many people have a different kind of understanding. ఏంటంటే వేరువేరు ప్రజలు వేరువేరు రకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. Especially most of the Christians think that you should be living in heaven. చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవ సహోదరులు మనము పరలోకంలో జీవిస్తాము నివసిస్తాము అనుకుంటారు. And they do that right on this earth. అంటే భూమిపైన మనము సరిగ్గా చేస్తే No, they do that. They start living in heaven right on this earth. వాళ్ళు ఎలా అనుకుంటారంటే పరలోకంలో జీవించినట్లుగా భూలోకంలో జీవిస్తున్నాము అని అనుకుంటారు. They don't have anything to do with a non-Christian friend. అంటే వారికి క్రైస్తవేతరులతో ఎలాంటి సంబంధం మాకు లేదు అన్నట్లు జీవిస్తుంటారు. So I want to specifically look at how Jesus lived on this earth. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ఎలా జీవించాడు అన్న విషయాలు కొన్ని చూద్దాం. So as we do that, the first thing that I would ask is, why did Jesus come to this earth? దానికి చూసే కంటే ముందు మనము అసలు యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాలు ఆలోచిద్దాం. And if in answer to that question, దానికి జవాబుగా we look at Galatians 4 and 5. గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. It's there in Telugu on the projector. స్క్రీన్ పైన తెలుగులో ఉంది చూడండి. It says, but when the fullness of time was come, God sent forth his son, made of a woman, under the law. And this is the purpose. One, God sending the son. Okay, and the purpose is to redeem them that were under the law, that we might receive the adoption of sons. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అన్నటువంటి విషయం మనం చూసాం అక్కడ. ఎందుకు why did he come is verse 5, to redeem them that were under the law, that we might receive the adoption of sons. మనము దత్తపుత్రత్వము పొందునట్లుగా ధర్మశాస్త్రం అనేటువంటి కాడి నుండి విడిపించడానికి లోబడి ఉన్నటువంటి ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చినట్లుగా 5వ వచనంలో చూస్తున్నాం. And in Matthew 1:21, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో the word of God was spoken in a dream to Joseph. దేవుని వాక్యము యోసేపు యొద్దకు వచ్చింది. And Joseph was told, and she shall bring forth a son. యోసేపుకు ఏమని చెప్పబడిందంటే దేవుని వాక్యము దేవదూత ద్వారా ఆమె యొక్క కుమారుని కనును, and thou shalt call his name Jesus. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురనను. And because he will save his people from their sins. ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు కాబట్టి. And if you ask Jesus why he came to this earth, మనం యేసుక్రీస్తుని గనుక మీ ఎందుకు వచ్చావు భూలోకానికి అని అడిగితే he gives the same answer for in Mark 10:45. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఆయన అదే విషయాన్ని చెప్తున్నాడు, అదే సమాధానాన్ని చెప్తున్నాడు. He says, for even the Son of Man did not come to be served. ఆయన ఏం చెప్తున్నాడంటే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని but to serve, కానీ పరిచారము చేయుటకు వచ్చెను అని and to give his life as a ransom for many. తన ప్రాణమును విమోచన క్రయధనముగా చెల్లించడానికి వచ్చాడు అని చెప్తున్నాడు. Mark 10:45. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. If this is the purpose for which he came, to redeem us, to give us adoption into God's kingdom, to make us God's children, ఇది యేసుక్రీస్తు వచ్చినటువంటి ఉద్దేశము. ఆయన మనందరినీ
విడిపించి రక్షించి మనము దత్తపుత్రులము కావాలనేది యేసుక్రీస్తు వచ్చినటువంటి ఉద్దేశం. How did he accomplish it? అయితే యేసుక్రీస్తు ఈ పనిని ఎలా చేశాడు మరి? We'll look at Philippians 2:6. మనం ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. The first part of Philippians 2:6 says, ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, who being in the form of God. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి. What does it mean to be in the form of God? అంటే ఏంటి? దేవుని స్వరూపము కలిగిన వాడు అంటే ఏంటి? Psalms 83:18 says he is the most high. కీర్తనలు 83వ కీర్తన 3వ వచనంలో ఆయన 18వ వచనము ఆయన అత్యున్నతుడు అని ఉంది. And he is the creator of all things. ఆయన సర్వమును సృష్టించిన సృష్టికర్త అని వ్రాయబడింది. That is what it means to be in the form of God. అది దేవుని పోలిక, దేవుని స్వరూపములో అంటే అలా. He is the most high and is the creator of all things. ఆయన మహిమ కలిగినటువంటి వాడు, లేకపోతే మహోన్నతుడు, సర్వాన్ని సృష్టించినటువంటి వాడు. And what did he do? ఆయన ఏం చేశాడు? వచ్చి being in the form of God, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి thought it not robbery to be equal with God. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టబూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని, but came to save the crooked and the wicked. కానీ చెడిపోయినటువంటి వారిని, పనికిరానటువంటి వారిని, దుష్టులను రక్షించడానికి ఆయన వచ్చాడు. So if you take just that act of Jesus, మనం ఎప్పుడైతే ఈ యొక్క కార్యాన్ని, యేసుక్రీస్తు చేసిన ఈ పనిని చూస్తే, how should we look at it? మనము దాన్ని ఎలా చూడాలి? ఆ కార్యాన్ని how is it an example to us? ఆ యొక్క కార్యము, యేసుక్రీస్తు చేసిన ఆ పని మనకెట్లా మాదిరి? He need not do anything like that. He is God. He is most exalted. ఆయన దేవుడు, ఆయన ఉన్నతంగా హెచ్చించబడినటువంటి వాడు. ఆయన అలా చేయాల్సిన అవసరం లేదు. And if we have to follow in his footsteps, మనము గనుక ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుంటే, we are not highly exalted. మనము ఉన్నతంగా హెచ్చించబడినటువంటి వారం కాదు. We did not create anything. మనము దేనిని కూడా సృష్టించలేదు. We are neither some big scientist. మనం ఏదో పెద్ద సైంటిస్టులం కాదు. But he came down. కానీ ఆయన ఈ భూలోకానికి వచ్చి did not consider equality to be something to hold on to. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని విడిచిపెట్టాలి, దాన్నే పట్టుకొని ఉండాలి అని అనుకోలేదు. He came down for us. ఆయన మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు. So how do we apply in our lives? అయితే ఈ విషయాన్ని మన జీవితాల్లో మనం ఎట్లా అనువర్తించుకుంటాం? Do we leave anything for to save someone? ఎవరినన్నా రక్షించడానికి మనం ఏమైనా వదిలిపెడుతున్నామా? Do we leave our high position? మనకున్నటువంటి ఆ స్థానాన్ని, ఉన్నత స్థానాన్ని మనం వదిలేస్తున్నామా? Do we leave some of our creation, in the sense what we have built? మనం ఏదైతే కట్టుకున్నామో, ఏదైతే నిర్మించుకున్నామో అట్లాంటివి ఏమైనా వదిలేస్తున్నామా? To save someone. వేరే ఎవరినైనా రక్షించడానికి. And if we go further, ఇంకా మనం ముందుకు వెళ్తే, God lives in unapproachable light. దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి వాడు. That's what 1 Timothy 6:16 says. మొదటి తిమోతి 6:16 అదే విషయం చెప్తుంది. And Isaiah 57:15 says he is high and exalted. యెషయా 57:15 కూడా ఆయన అత్యున్నతుడు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన వాడని చెప్తుంది. So the high and exalted need not humble himself. అత్యున్నతంగా హెచ్చించబడినటువంటి వ్యక్తి ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. But when it comes to us, కానీ మన విషయానికి వస్తే, we are not as highly exalted like him. మనము ఆయనలాగా, ఆయన వలె మనం ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి వారం కాదు. But we find it so difficult to humble ourselves. మనల్ని మనము తగ్గించుకోవడానికి మనకు ఎంతో కష్టం అనిపిస్తుంటది. We even find it difficult to say I am nothing. నేను ఎందుకు పనికిరాని వాడను అని చెప్పుకోవడం కూడా మనకు చాలా కష్టం అనిపిస్తుంటది. But he
though he is highly exalted, కానీ ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వాడు అయినా సరే, who lives in unapproachable light. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి వాడైనా సరే, What does the scripture say? లేఖనం ఏమని చెప్తుంది? What did he do? ఆయన ఏం చేశాడు అని చెప్తుంది? He made himself of no reputation. ఆయన 2:7, Philippians 2:7. ఫిలిప్పీ 2:7 వచనం చదవండి ఒకసారి. He made himself of no reputation. He made himself nothing. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. We find it so difficult. అది మనకు చాలా కష్టం. And he became a servant. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. And made in the likeness of man. ఆయన మనుష్యుని పోలికగా పుట్టాడు. This God, everyone serves him, everything serves him. ఏ దేవుడైతే సమస్తము ఆయనని స్తుతిస్తుందో, ఆయనకు లోబడుతుందో, ఆ దేవుడే దాసుని స్వరూపంగా రిక్తునిగా వచ్చాడు. That's what we saw previously in Proverbs 16:4. What does it say? He made all things for himself, even the wicked for the day of evil. Which one? Samson? Proverbs 16:4. సామెతలు 16:4లో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. So even the wicked would serve him. దుష్టులు కూడా ఆయనను సేవిస్తారు అనుంది. That's what we see Satan doing in Job. యోబు గ్రంథములో సాతాను అదే పని చేయడం మనం చూస్తాం. He did whatever he wanted. ఆయన ఏమనుకుంటే ఆయనకి ఇష్టం వచ్చింది చేస్తున్నాడు. But that served the purpose of God. కానీ సాతాను చేసినటువంటి ఏ పనైనా సరే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చింది. So everything serves him. కాబట్టి ప్రతిదీ ఆయనకే సేవ చేస్తుంది. Everyone serves him. ప్రతి ఒక్కరూ దేవునికే సేవ చేస్తున్నారు. But he became a servant. కానీ ఆయనే సేవకునిగా వచ్చాడు. You and I are not like that. నీవు నేను అలాగా ఉండట్లేదు. Oh, it becomes so difficult to serve. మనకు వేరే వారికి పరిచర్య చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. To even, do simple things. చిన్న సహాయాలు చేయడం కూడా. Maybe, husbands to get a glass of water for the wife. భార్య ఒక మంచినీళ్ళ గ్లాస్ అడిగితే భర్తకు చాలా కష్టంగా అనిపిస్తుంటది. Generally because the Indian mentality is సాధారణంగా భారతీయుల యొక్క మనస్తత్వం అది. The wife should serve the husband. భార్యే సేవ చేయాలి భర్తకు. So, many things we find it difficult. చాలా విషయాలు మనకు చాలా కష్టంగా అనిపిస్తుంటది. But for God, కానీ దేవునికి, for Jesus, యేసుక్రీస్తుకు he became a servant. ఆయన దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. And మరియు he became obedient unto death. ఆయన మరణమగునంత వరకు విధేయత చూపాడు. Even death on the cross. సిలువ మరణము సహించడానికి ఆయన విధేయత చూపెట్టాడు. If you read 1 Peter 1:21 onwards, మొదటి పేతురు 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చూస్తే, can you read? First 1:21. No 21. Second Peter. What is that? No, just a minute. Peter. Second Peter. First Peter 1:21. Is it 1:21? Yeah. ఆయన జగత్తు పునాది వేయబడక maybe 2. Is it 2:21? Just a minute. Maybe 2 Peter 2:21 onward. Where he speaks about the example of Jesus. ఆయన యేసుక్రీస్తు ఉదాహరణ గురించి చెప్పేటువంటి వచనం అది.
He said, yeah. Yes. Two 21. Yeah. Chapter 2, verse 21. First Peter. First Peter 2:21 onwards. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3:1 వరకు చదవండి. 3వ అధ్యాయం 1 వరకు చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన Christ suffered for you and set us an example. మీ కొరకు క్రీస్తు బాధపడి ఒక మాదిరిని ఉంచాడు. That he did, which he need not do for us. ఆయన నిజానికి మన కోసం చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశాడు. When I say need not do, what I mean is, నేను ఎప్పుడైతే ఆయన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, he is not obligated to do it. ఆయన తన చేయాల్సినటువంటి ఖచ్చితంగా చేయాలనే రూల్ ఏం లేదు. We didn't buy his doing by paying anything to him. మనం ఆయన చేయడానికి మనమేమి కొనలేదు ఆయనని. But when it comes to us, కానీ అది ఆ విషయం మన దగ్గరికి వచ్చేసరికి, we are obligated to serve the world. మనం ఎవరికైతే సేవ చేయాలో, పరిచయం చేయాలో, we are obligated to serve the world, not just the church. మనము సంఘానికే కాదు, ఈ ప్రపంచానికి కూడా సేవ చేయాలి. He is not obligated to do that. నిజానికి దేవుడు చేయాల్సిన పని లేదు, but we are obligated to do it. కానీ మనము చేయాల్సిన అవసరం ఉంది. Even though he is not obligated to do it, he does it. ఆయన చేయాల్సిన అవసరం లేకున్నా కానీ చేశాడు. But when we are obligated, we don't do it. మనము చేయాల్సిన బాధ్యత ఉంది, అయినా కానీ మనం చేయట్లేదు. And he set an example by suffering. ఆయన బాధపడి మనకు ఒక మాదిరిని ఉంచాడు. Do we suffer for someone? మనము వేరే ఎవరి కోసమైనా బాధపడుతున్నామా? Forget about the unbelieving world. ఈ అవిశ్వాసుల గురించి మర్చిపోండి. See, when it comes to Jesus and his coming into the world, it is like the believer and the unbelieving world. ఇప్పుడు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు ఎట్లా అంటే నమ్మనటువంటి లోకం గురించి. And if we compare it like he being the believer and we being the world being unbelieving. అంటే ఇట్లా అనుకుందాము, ఆయనేమో నమ్ముతున్నటువంటి వ్యక్తి విశ్వాసి, మనమేమో అవిశ్వాసులం. That's what the scripture says. He came to his own. అదే విషయము లేఖనం చెప్తుంది. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు, the own did not receive him. ఆయన సొంత ప్రజలే ఆయనను అంగీకరించలేదు. So and yet he came. కానీ వచ్చాడు ఆయన. Do we go to someone who rejects us? మనల్ని ఎవరైనా తిరస్కరించిన వారిని వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా? Do we go to someone who doesn't want to speak to us? మనతోటి మాట్లాడడం ఇష్టం లేని వారి దగ్గరికి మనం వెళ్తామా? Do we maintain relationship like that? అట్లాంటి సంబంధాన్ని మనము ఉంచుకుంటామా, నెలకొల్పుకుంటామా? That's what Jesus did for you and me. అదే యేసుక్రీస్తు నిజానికి నీ కోసం నా కోసం చేశాడు. And not only that, అంతే మాత్రమే కాదు కానీ, he not only suffered, ఆయన బాధపడడం మాత్రమే కాదు, శ్రమ పడడం మాత్రమే కాదు, for someone who is undeserving, ఎవరికైతే అది undeserving, అర్హత లేని వారికి, అర్హత లేని వారికి అతను వచ్చి శ్రమ పడ్డాడు. ఎవరికైతే అర్హత లేదో అట్లాంటి వారి గురించే ఆయన వచ్చి శ్రమ పడ్డాడు. But we would not do that. కానీ మనం అది చేయం. We would not sometimes do it for our own children. మన సొంత పిల్లల గురించి కూడా మనం అట్లాంటి పనులు చేయం చాలాసార్లు. But we are called to be followers of Jesus. కానీ మనం యేసుక్రీస్తును అనుసరిస్తున్నటువంటి శిష్యులంగా పిలువబడుతున్నాం. Then what? Can you read further? ఆ తర్వాత వచనం చదువుతాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 22, 23. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన
శ్రమ పెట్టబడి బెదిరింపక, కొంచెం చదువుతారు ఎవరైనా, కొంచెం న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసికొనెను. See, this is the example that Jesus gave us. ఇది యేసుక్రీస్తు మనకుంచినటువంటి మాదిరి. We should do it not just for the church, not just for a family, not just for a brother. మనం ఒక సహోదరుని కోసమో, మన కుటుంబస్తుల కోసమో, మన సంఘం కోసమో చేయడం కాదు, కానీ we should do it for the world. మనము ఈ ప్రపంచం కోసం చేయాలి. Because Jesus commands us, ఎందుకంటే యేసుక్రీస్తుకు మనకు ఆజ్ఞాపించాడు, love your enemies. నీ శత్రువుని ప్రేమించుము అని ఆజ్ఞాపించాడు. The present enemy, the greatest enemy could be the enemy of the church. ఈ ప్రస్తుత కాలంలో సంఘానికి ఉన్నటువంటి పెద్ద శత్రువు ఎవరంటే సాతానే. That would be the enemy of the church in the sense whoever opposes the gospel. అంటే ఉద్దేశం ఏంటంటే సువార్తను వ్యతిరేకించేటువంటి వారందరూ సంఘానికి శత్రువులే. We should love them. వారిని మనం ప్రేమించాలి. As Jesus did. యేసుక్రీస్తు చేసినట్లుగా. That's what we see in 2 Corinthians 5:21. అదే విషయాన్ని మనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాం. He was made to be sin for us who knew no sin. పాపము లేని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. What Habakkuk 1:13 says is, హబక్కూకు 1వ అధ్యాయము 13వ వచనం ఏం చెప్తుందంటే, one who cannot see or behold sin, పాపమును చూడలేనటువంటి ఆయన. 1 Peter 2:22 says he did not sin. మొదటి పేతురు 2:21లో ఆయన పాపము చేయలేదు అని ఉంది. One who cannot see and did not sin, when one who cannot see sin and did not sin, పాపమును చూడలేనటువంటి ఆయన, పాపమును చేయనటువంటి ఆయన was made sin for us. ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. And why was he made sin for us? ఆయన ఎందుకోసం పాపముగా చేయబడ్డాడు? That we might be made the righteousness of God. ఎందుకంటే మనము దేవుని యొక్క నీతి అగునట్లు ఆయన పాపముగా చేయబడ్డాడు. How do we imitate that? మనం ఈ విషయాన్ని ఎలా అనుసరించగలం? How do we imitate it? ఆ విషయాన్ని మనము పోలి ఎలా జీవించగలం? Think about that. ఒకసారి ఆలోచించండి. How would you be or become sin for your friend or for your family? మన కుటుంబం గురించి, మన స్నేహితుని గురించి మనం ఎట్లా పాపముగా చేయబడతాము? Because Jesus did that for us. ఎందుకంటే యేసుక్రీస్తు మన కోసం ఆ పని చేశాడు. So how should we imitate him in that? ఆ విషయంలో ఆయనని మనం పోలి ఎట్లా నడుచుకోగలం? Even though he wouldn't see sin, పాపము చూడలేనటువంటి కన్నులు గల ఆయన he became sin for us. మన కోసం పాపంగా మారాడు. So how shall we imitate him? ఆ విషయంలో మనం ఎట్లా ఆయనని పోలి నడుచుకుంటాం? So that we might redeem someone from sin. తద్వారా మనము ఇతరులని యేసుక్రీస్తు కొరకు విడిపించి వాళ్ళ పాపంలో నుండి విడిపించగలం. Jesus gives us an example. యేసుక్రీస్తు ఒక ఉదాహరణ ఉంచాడు. Luke 7:36 to 50. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి. Will someone read it, please? See, a Pharisee invited ఒక పరిసయ్యుడు ఆహ్వానించాడు యేసుక్రీస్తును. ఒక పరిసయ్యుడు తన ఇంటికి ఆహ్వానించాడు. See, now what we think is Pharisees are sinners. మనం ఏమనుకుంటామంటే పరిసయ్యులంటే పాపులు. But in Jesus' time, కానీ యేసుక్రీస్తు సమయంలో Pharisees were someone very holy.
నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో పరిసయ్యులు అంటే ఎవరంటే చాలా పరిశుద్ధులు. They were white outside, white inside. వారు బయటికి తెల్లగా ఉంటారు, లోపల కూడా తెల్లగానే ఉంటారు. That's what everyone thought about them. అదే ప్రతి ఒక్కరూ అనుకునేవారు. And Jesus went to his house. అట్లాంటి వ్యక్తి ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళాడు. And what happens there is very interesting. అక్కడ ఏం జరిగిందో చాలా ఆసక్తిగా ఉన్నటువంటి విషయం చూద్దాం. See, what does the Pharisee think? ఈ పరిసయ్యుడు ఏమనుకుంటాడు? The woman who's touching him is a sinner. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయనని ముట్టుకుంది. If Jesus is a prophet, యేసుక్రీస్తు కనుక ప్రవక్త అయితే he would know ఆయనకు తెలిసి ఉండేది what kind of a woman she is. ఆమె ఎట్లాంటి స్త్రీనో ఆయనకు తెలిసి ఉండేది. That's the response most of the time of the church. సంఘము యొక్క ప్రతిస్పందన కూడా చాలా సార్లు అలాగే ఉంటుంది. That's what my experience is in the church. నా యొక్క అనుభవం కూడా సంఘంలో ఇదే విధంగా ఉంది. Would you entertain someone, who doesn't know Jesus but would come wearing, a short, a woman wearing a short to the church? సంఘానికి ఒక స్త్రీ షార్ట్ వేసుకొని సపోజ్ వచ్చింది అనుకోండి, అట్లాంటి స్త్రీ విషయం గురించి మనము ఎట్లా అనుకుంటాము? Within our culture, మన యొక్క సాంప్రదాయం ప్రకారంగా how would you look at it? ఆ అమ్మాయిని మనం ఎలా చూస్తాము? If someone has all kinds of piercings and comes to your church, how would you look at it? ఎవరైనా ఒకరు ఈ ఏంటి not just kamalu, piercings here, piercings to the tongue. అంటే ఇప్పుడు నాలుకని ఏమంటారు, చెవులు గుట్టుకొని నాలుక గుట్టుకొని రకరకాలుగా వేషధారణ వేసుకునేటువంటి వారు వస్తే ఏమనుకుంటాం మనం? నేను వేషధారణ కూడా అనను. You see, my experience is such people were very good believers that I interacted with. నా అనుభవంలో అట్లాంటి ప్రజలు చాలా మంచి విశ్వాసులను చూశాను నేను. See, the church is ready to chase people out. సంఘము ప్రజల్ని బయట మార్చాలని ప్రయత్నిస్తుంది, but not welcome people in. కానీ సంఘము లోపలికి వారిని ఆహ్వానించాలని అనుకోవట్లేదు. But Jesus wasn't like that. కానీ యేసుక్రీస్తు అలా లేడు. What did he do in a holy man's house? ఒక పరిశుద్ధుడు అనేటువంటి ఆయన ఇంట్లో యేసుక్రీస్తు ఏం చేశాడు? See, had it not been Jesus in a Pharisee's house, that woman wouldn't even be allowed to go by the gate, I think. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ఆ పరిసయ్యుని ఇంట్లో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు కనుక లేకపోతే ఆ ఇంటి గేటును కూడా తాకనిచ్చేటువంటి వారు కాదు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని. That's what would have happened. అలాగే జరిగేది. But what did Jesus do? కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? When Jesus went to a Pharisee's house, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడో, a sinner could enter. ఒక పాపాత్మురాలు లేకపోతే పాపాత్ములు ఆ ఇంట్లోకి ప్రవేశించగలరు. And మరియు see, a Pharisee might be holy, ఓ పరిసయ్యుడు బహుశా పరిశుద్ధుడై ఉండొచ్చు in the society's eyes, ఆ సమాజం యొక్క దృష్టిలో, but the one who's actually holy, కానీ ఎవరైతే నిజంగా పరిశుద్ధులో he's sitting there. అక్కడ కూర్చున్నాడు. The difference between the Pharisee holiness and Jesus is this. పరిసయ్యుని యొక్క పరిశుద్ధతకు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతకు తేడా ఏంటంటే, and it is the same difference between your holiness and my holiness. నీ యొక్క పరిశుద్ధతకు నా యొక్క పరిశుద్ధతకు కూడా అంతే తేడా. The holiness of a Pharisee is the absence of sin.
పరిసయ్యుని యొక్క పరిశుద్ధత ఏంటంటే పాపము లేకుండా ఉండడము. The holiness of Jesus is the presence of యేసు holiness. క్రీస్తు యొక్క పరిశుద్ధత ఏంటంటే అసలు పరిశుద్ధత అనే దాని యొక్క ఉనికి సన్నిధి ఉండడం. It is the presence of holiness that makes Jesus holy. యేసు క్రీస్తు ఉండడమే పరిశుద్ధత అనేది అక్కడ ఉంటుంది. The scripture says, because he is holy. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందంటే ఆయన పరిశుద్ధుడు గనుక. That means, as we say, he is love. ఎట్లా అంటే ఉదాహరణ మళ్ళీ ఆయన ప్రేమ గలవాడు. What does it mean? His nature is love. అంటే ఏంటంటే ఆయన స్వభావమే ప్రేమ. In the same way, అదే విధంగా he is holy. ఆయన పరిశుద్ధుడు. When we have to become loving, మనం ఎప్పుడైతే ప్రేమగా ఉండడానికి ప్రేమగా అవుతామో మనం ఎప్పుడైతే ప్రేమగా ఉండాలనో అప్పుడు మన ద్వేషాన్ని తీసివేయాల్సి వస్తుంది. మనం ఎప్పుడైతే ఎదుటి వారిని ప్రేమించాలి అన్నప్పుడు మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేయాలి. బట్ if he had to love, కానీ మనము ప్రేమించడానికి when Jesus had to love, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రేమించాలో, that comes from his very own nature. ఆయన యొక్క సొంత స్వభావములో నుండే అది వస్తుంది. That's what we see on the cross. అదే విషయాన్ని మనం యేసుక్రీస్తు శిలువలో చూస్తాం. And such a person sitting there, the presence of holiness. అలాంటి తనకు తానే పరిశుద్ధంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు అక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధత అక్కడ ఉంటుంది. He allows a sinful woman to touch him. ఆయన ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని ముట్టడానికి అనుమతినిచ్చాడు. The guy who is actually sinful, నిజానికి అక్కడ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి నిజానికి పాపాత్ముడు, he would not want that. ఆయన అట్లాంటిది ఆమె వచ్చి ముట్టుకోవాలి అని అనుకోవట్లేదు. Are we like Jesus or are we like a Pharisee? మనము యేసుక్రీస్తు లాగుంటున్నామా లేకపోతే ఒక పరిసయ్యుని లాగుంటున్నామా? Do we accept people? మనము ప్రజల్ని అంగీకరిస్తున్నామా వారు ఎలాంటి వారైనా? Or do we say, out of my house? లేకపోతే వారిని నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని అంటున్నామా? We should examine ourselves. మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. Matthew 9:10-13. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10 నుండి 13వ వచనాలు. What does it say? Matthew 9:10-13. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10 నుండి 13. See, who came? ఎవరు వచ్చారు అక్కడ? సుంకరులు, పాపులు. Yeah. Came to Jesus. యేసుక్రీస్తు యొద్దకు వచ్చారు. See, the presence of holiness. చూడండి అక్కడ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత. He wasn't offended. వారిని తిరస్కరించలేదు. How many people you find like that in the church? మనము సంఘంలో ఇట్లాంటి వారిని ఎంతమందిని చూడగలము? We have so many people who would like, love to, if someone comes here right now, maybe few people, would like to throw them out of the balcony and kill them as well. అట్లాంటి ప్రజలు కనుక వస్తే ఇక్కడికి చాలా మందికి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళని బయటికి తరిమేయాలనిపిస్తుంది. బాల్కనీ నుండి పడేయాలనిపిస్తుంది. సస్తే సచ్చిరులే వీళ్ళు మన దగ్గరకు వద్దులే అట్లా అనిపిస్తుంది. Jesus wasn't like that. యేసుక్రీస్తు అలా లేడు. They came. They sat with him. వాళ్ళు వచ్చారు, ఆయనతో పాటు కూర్చున్నారు, ఆయనతో కలిసి భోజనం చేశారు. Okay. And in fact the previous example, she washed, pours the alabaster oil on him and weeps and wipes his feet. ఇంతకుముందు చూసిన ఉదాహరణలో అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆమె తన ఒక అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలను తన వెంట్రుకలతో తుడిచింది.
Take that example, and what would Jesus ask someone at the judgment time? ఒకసారి మీరు ఆలోచించండి, అట్లాంటి స్త్రీ లేకపోతే అట్లాంటి వారు ఆ ఉదాహరణ తీసుకొని we should look at it, compare and look at it, what Jesus would ask on the judgment day. తీర్పు దినము రోజు యేసుక్రీస్తు ఏమని ప్రశ్నిస్తాడు అన్నటువంటి విషయం ఒకసారి మనం ఈ ఉదాహరణ తీసుకొని He చూడొచ్చు. would ask, I was hungry, I was thirsty, I was naked, I was in prison, did you do anything for me? యేసుక్రీస్తు ఏమని అడుగుతాడంటే, నేను ఆకలి కొనున్నాను, నేను దప్పిక కొనున్నాను, నేను చెరసాల్లో ఉన్నాను, నీవు నా దాహాన్ని తీర్చావా, నాకు ఆహారం పెట్టావా అని అడుగుతాడు. Jesus allowed that in his own lifetime. యేసుక్రీస్తు తన సొంత జీవితంలో ఆయన జీవించినటువంటి కాలంలో ఇట్లాంటి పరిస్థితుల్ని అనుమతించాడు. He allowed sinners to come to him. ఆయన పాపుల్ని తన దగ్గరికి రావడానికి అనుమతించాడు. He gave his life for them. ఆయన వారి కోసమే తన జీవితాన్ని పెట్టాడు. He died for them. ఆయన వారి కోసం మరణించాడు. Luke 19:1-9. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో What do we see there? అక్కడ ఏం చూస్తాం మనం? Can you read? ఆయన సంచరించుతూ ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతుంది. ఇదిగో సుంకపు పుట్టుదారును ఎడమపైన జక్కయ్య పేరుగల ఒకడు. యేసు ఎవరో అని చూడలేదు కానీ పుట్టివాడైనందున నా దేవుని చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉంటుంది కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చుట్టూ ఒక వేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చెట్టుకు వచ్చినట్టు కనులెత్తి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీకు యుద్ధం ఉండవలసింది అని అతను చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన వచ్చాడు. అందరూ వారు చూసి ఈయన పాపి అయిన మనుషుల యొక్క బస చేయబడినని చాలా సంతోషి. See, do you go to a person like Zacchaeus? మీరు ఈ జక్కయ్య లాంటి మనుషుని దగ్గరికి వెళ్ళగలరా? Okay, maybe I would ask in the present context, let's imagine, okay, someone who claims to be a Christian. ఉదాహరణకు అనుకుందాము, ఈ ప్రస్తుత కాల పరిస్థితుల్లో నేను ఇట్లా అంటాను, సపోజ్ ఒక క్రైస్తవుడు ఉన్నాడు, and he every day he buys a half bottle and drinks every day, let's imagine. అనుకుందాము, ఆ క్రైస్తవుడు ప్రతిరోజు ఒక సగము బాటిల్ కొంటి దాన్ని తాగుతూ ఉంటాడు, అంటే మద్యము. And maybe the family is provided, not provided. అనుకుందాము, కుటుంబానికి ఆయన మనీని సమకూరుస్తాడో లేదో తెలీదు. Do we have pastors visiting their homes? మనం అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పాస్టర్లు సందర్శిస్తారా? Very often. చాలా తరచుగా. Jesus did that. కానీ యేసుక్రీస్తు అలా చేశాడు. Whom did he eat with? ఆయన ఎవరితో కలిసి భోజనం చేశాడు? You not find Pharisees that he eats with very often. చాలా మార్లు యేసుక్రీస్తు పరిసయ్యులతో కలిసి భోజనం చేసినట్లు మనం చూడం. Eats with some people, such people. ఎవరైతే పాపులో అట్లాంటి వారితో కలిసి ఆయన భోజనం చేశాడు చాలా సార్లు. So if we examine ourselves, the church has become Pharisaic. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుంటే మనకేమనిపిస్తుంది అంటే సంఘము పరిసయ్యుల్లాగా తయారైంది అనిపిస్తుంది. With do's and don'ts. ఇవి చేయండి అవి చేయొద్దు అని. But Jesus wasn't like that. కానీ యేసుక్రీస్తు అలా లేడు. He went to Zacchaeus' home. యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. What happened there? అక్కడ ఏం జరిగింది? What happened? అక్కడ ఏం జరిగింది? He was called, he goes to all drunkards and wayward people's home. ఆయన ఎట్లా పిలువబడ్డాడంటే ఈయన అంత తాగుబోతులు పాపుల ఇళ్లలోకి వెళ్తున్నాడు అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు. Are we called like that anytime? An evangelist or a pastor, is he called like that? మనం ఇక్కడ సువార్థికులు కానీ పాస్టర్లు కానీ అట్లా ఎప్పుడైనా పిలువబడుతున్నాం మనం? The pastors are standing there.
ఈ కాపర్లు ఎట్లా అంటే చాలా పైన నిలబడతారు. The high and exalted came down. ఈ సర్వోన్నతుడు, ఎంతో ఉన్నతుడు అయినటువంటి వ్యక్తి ఏ దేవుడు దిగొచ్చాడు. The pastors become high and exalted. ఈ కాపర్లేమో చాలా పైకి వెళ్ళి హెచ్చించుకుంటున్నారు. The bishop, the pope, many people high and exalted. ఆ బిషపులు, పోపులు వీళ్ళందరూ కూడా తమను తాము చాలా హెచ్చించుకుంటున్నారు. Jesus didn't care if he was called a friend of sinners and even a drunkard. యేసుక్రీస్తును ఈయన పాపుల స్నేహితుడు, త్రాగుబోతు అని అన్నా సరే పట్టించుకోలేదు. A bishop is offended if you don't call him Ayyagaru. ఒక బిషప్ను అయ్యగారు అని అనకపోతే చాలా బాధపడతాడు. Not like Jesus. యేసుక్రీస్తు అలా కాదు. Oh, the bishop spirit is even in us sometimes. మనలో కూడా ఈ బిషప్ల యొక్క ఆత్మ మనలో కూడా ఉంటుంది చాలాసార్లు. In the office, if someone doesn't call you sir, ఆఫీసులో మనల్ని ఎవరైనా సార్ అనకపోతే, or the many things like that, you can examine whatever applies to your life. మన జీవితంలో అట్లాంటివి చాలా ఉంటాయి. మనం పరీక్షించుకుంటే మనకు కనబడతాయి. On the road, if someone calls you, hey, idhar aa re, ఎవరైనా రోడ్డు మీద ఇట్రా 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 you అంటే are so offended. చాలా మనము ఎంతో నొచ్చుకుంటాం. The one who is holy wasn't offended when he was called a drunkard. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక తాగుబోతుగా పిలువబడ్డప్పుడు ఏమీ బాధపడలేదు. But we are so very offended. కానీ మనము మాత్రం చాలా బాధపడతాం. Not like Jesus. యేసుక్రీస్తు అలా కాదు. And I will read Luke 15:2. లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. What does it say? పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. So many times they were offended like that. చాలా సార్లు వాళ్ళు అట్లా బాధపడ్డారు. In fact, if you truly live like Jesus, నిజానికి మనం యేసుక్రీస్తు లాగా నిజంగా జీవిస్తే, like this, అట్లాగా maybe you would not find place in many churches. అట్లా జీవిస్తే కనుక చాలా సంఘాల్లో మనకు స్థానం ఉండదు అసలు. Because the people who are following you, ఎందుకంటే ఏ ప్రజలైతే నిన్ను వెంబడిస్తున్నారో, or like you, మీలాగుంటారో, or your friends, మీ స్నేహితులు wouldn't be welcome in the church. అట్లాంటి వారు మిమ్మల్ని సంఘంలోకి పిలవరు. అట్లాంటి వారును సంఘంలో ఎవరు చేర్చుకోరు. అట్లాంటి వారు ఎవరు చేర్చుకోరు. If you truly follow what Jesus did. నిజంగా యేసుక్రీస్తు చేసినట్లు మనం చేస్తే. And Jesus himself says, యేసుక్రీస్తే స్వయంగా అంటున్నాడు, Matthew 11:19. మత్తయి సువార్త 11:19 వచనంలో, మనిషి కుమారుడు తినుతూ తాగుతూ వచ్చెను. He came eating and drinking. And what is the name that the world gave him? ఆయన తించు త్రాగుతూ వచ్చాడు కాబట్టి వాళ్ళు ఏమన్నారు ఆయనని? What a title. ఎట్లాంటి టైటిల్ చూడండి యేసుక్రీస్తుకున్న బిరుదు. The Holy One has. పరిశుద్ధుడైనటువంటి వాడు ఇట్లాంటి బిరుదు కలిగి ఉన్నాడు. It takes very long time for someone, a new believer, to learn something like this. ఇట్లాంటి విషయాలు నేర్చుకోవాలంటే ఒక కొత్త విశ్వాసికి చాలా సంవత్సరాలు పడుతుంది. What the entire church is teaching is, ఈ సమాజం లేకపోతే సంఘం మొత్తం ఏమని బోధిస్తుందంటే, once you are a believer, ఒకసారి మీరు విశ్వాసిగా మారితే you shouldn't have unbelieving friends. మీరు అవిశ్వాసులతో స్నేహం చేయొద్దు అని చెప్తుంది. You shouldn't go with your friend. See, it might be controversial. You shouldn't go with your friend to a bar. మీ యొక్క స్నేహితుతో మీరు ఒక బార్కు వెళ్ళొద్దు అని చెప్తుంది. You shouldn't stand with person or who smokes. ఎవరైతే పొగ తాగుతారో వాళ్ళతో కలిసి మీరు నిల్చోవద్దు అని చెప్తుంది. Okay? You shouldn't, speak to a person who is immoral, that is, runs after women, let's say. ఎవరైనా సరే ఒక అపవిత్రుడైనటువంటి వ్యక్తితో స్నేహం చేయొద్దు అని చెప్తుంది. Someone might doing everything in the church itself.
ఎవరైనా సరే సంఘంలో కనుక ఒక విశ్వాసి ఇట్లాంటివన్నీ చేస్తే we are very nice and close to him. ఆయనతో మాత్రం మనము చాలా మంచిగా ఉంటాం. But what does the scripture say? కానీ లేఖనం ఏమని చెప్తుందంటే, Paul says, పౌలు అంటాడు, if a brother is immoral, ఒక సహోదరుడు ఎవరైనా సరే అపవిత్రతలో జీవిస్తే throw him out of the church. అతన్ని సంఘంలో నుండి తరిమేయండి అని చెప్తాడు. But if we have to do that to the world, కానీ లోకం విషయంలో అలా చేస్తే we have to go away from the world. మనము లోకము బయటికి వెళ్ళాలి, లోకం విడిచి వెళ్ళాల్సి వస్తుంది. లోకం విడిచి వెళ్ళాలి. So what Paul is teaching there is, కానీ అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, just like Jesus, యేసుక్రీస్తు లాగా to save the world, లోకాన్ని రక్షించడానికి you should be friends with them. వారితో మనం స్నేహంగా ఉండాలి. In fact, in I think Titus or Timothy, where he gives the list of sins, he says few of you were like that. ఈ తిమోతి అనుకుంటాను, అక్కడ ఏముందంటే మీలో కొంతమంది అలా ఉన్నారు అంటున్నాడు. And the sins that he mentions is sexual impurity, homosexuality and all that. ఆ పాపాల్లో కొన్ని స్వలింగ సంపర్కం ఉంది, అపవిత్రమైనటువంటి కామము విషయాలు ఉన్నాయి. How did they get saved? అట్లాంటి వారు ఎలా రక్షింపబడతారు? Maybe they interacted with Paul. బహుశా వాళ్ళు పౌలుతో కలిసి ఉండొచ్చు. Paul would have spoken to them. వారితో పౌలు మాట్లాడుండొచ్చు. Had Paul behaved like a Pharisee? పౌలు ఒక పరిసయ్యులాగా ఉన్నాడా? ఎవరు ముట్టుకోవద్దు, nobody should touch me, okay? నన్ను ఎవరు తాకొద్దు, ముట్టుకోవద్దు అన్నట్లున్నాడా? They wouldn't have been saved. అట్లా కనుక ఉంటే వాళ్ళు రక్షింపబడేవారు కాదు. The church is like that. కానీ ఇప్పుడు సంఘం అలాగే ఉంది. Not like Paul, పౌలు లాగా లేదు, not like Jesus, యేసుక్రీస్తు లాగా లేదు, but like a Pharisee. ఒక పరిసయ్యుని లాగుంది. Even we should examine our personal life. కాబట్టి మన సొంత జీవితాలని ఒకసారి పరీక్షించుకోవాలి. I had a friend, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు in Bangalore. బెంగళూరులో. He's still my friend. ఇప్పటికీ స్నేహితుడే. He used to go with his friends, and one of his friends was drunk and fallen on the road. ఆయన చాలా స్నేహితులతో వెళ్తుండేవాడు. అట్లాంటి స్నేహితులలో ఒకడు ఎట్లాంటి వాడు అంటే బాగా తాగి రోడ్ల మీదనే పడిపోయేవాడు. He brought him home. అట్లాంటి వ్యక్తిని ఈయన ఇంటికి తెచ్చుకున్నాడు. He is a believer and he brought him home. ఈయన విశ్వాసి, ఆ తాగుబోతుని ఇంటికి తీసుకొచ్చాడు. It became a big, controversy. ఆయన అట్లా తీసుకురావడము చాలా పెద్ద ఒక వివాదాస్పదమైంది among the believing community. ఎవరైతే విశ్వాసులు అనబడుతున్నారో వారందరూ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. And because of that incident, ఆ యొక్క సంఘటన వల్ల, and few incidences like that, అట్లాంటి ఇంకా కొన్ని సంఘటనల వల్ల this guy went and bought maybe some 15-20 people who are like him. ఈ వ్యక్తి అట్లాంటి వారిని ఒక 15 మందిని అట్లా తీసుకొచ్చాడు. Bible study. అట్లాంటి వారిని తీసుకొచ్చి బైబిల్ స్టడీ చేశాడు. How do you like that? ఎలా ఉంది అది? But people who were we don't want to do anything with such people. అట్లాంటి వారితో మనం ఏం చేయొద్దు, వాళ్ళని తాకొద్దు, పట్టించుకోవద్దు అనేటువంటి వారు brought more Pharisee people into the church. అనేక మంది పరిసయ్యుల్ని సంఘానికి పిలుస్తున్నారు. If you're coming to the church, you should be very holy. Maybe wear white dress and come. మీరు సంఘానికి వస్తే చాలా పరిశుద్ధంగా ఉండాలి, వీలైతే తెల్ల బట్టలు వేసుకొని రావాలి. So we should examine how we are, whether we are like Jesus, like Paul, who saved people like homosexuals, immoral or whatever. కాబట్టి మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. పౌలులాగా ఉన్నామా, యేసుక్రీస్తులాగా ఉన్నామా? ఎట్లాగైతే వారు అనేక మంది పాపుల్ని తీసుకొచ్చి సంఘంలోకి తీసుకొచ్చి మార్చారు. That's what we should be doing. అదే మనం చేయాలి. As Jesus sacrificed for us,
యేసుక్రీస్తు మన కోసం త్యాగమయ్యాడు. we should sacrifice and bring people into the church. మనము కూడా త్యాగపూరితంగా అనేక మందిని సంఘంలోకి తీసుకురావాలి. Maybe it starts with a family inside. బహుశా అది మన కుటుంబస్తుల నుండే మొదలు కావచ్చు. Very close friends maybe. మనకు మంచి స్నేహితులు అయి ఉండొచ్చు. We should start there. అట్లాంటి వారి నుంచే మొదలు పెట్టాలి ఈ పని. First with Jerusalem. మొదట యెరూషలేము నుండి, and then to the uttermost parts of the world. ఆ తర్వాత భూదిగంతముల నుండి. Thank you very much. వందనాలు.